చాలా బాగుంది. నేను మూవీలో హీరో చిన్నప్పుడు క్యారెక్టర్ లాగా చేశా. ఇంతకు ముందు కూడా కొన్ని చేశాను, కానీ ఇదే మెయిన్ ఫిలిం. డైరెక్టర్ గారికి చాలా థ్యాంక్స్. అసలు నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. ఈ మూవీ ఎట్లా అంటే, ఇప్పుడు సమాజంలో గర్ల్స్ కి ఏం జరుగుతుందో అట్లా చెప్తున్నారు వాళ్ళు. అందరూ థియేటర్ లోనే చూడాలి మూవీని. అంటే ఇప్పుడు మిడిల్ సీట్ లో కూర్చుంటే టెన్షన్ టెన్షన్ అంటే ట్విస్ట్స్ ఎక్కువనే అన్నమాట ఈ మూవీలో. మ్యూజిక్ అయితే అసలు బ్యాక్గ్రౌండ్స్ కూడా అసలు చెప్పక్కర్లేదు, అసలు చాలా బాగుంది. విద్రోహి మూవీ ఏముంది సార్, ఎంతో హైలైట్ గా ఉంది. ఇది చిన్న సినిమా అయితే కాదు, ఇందులో చాలా పెద్ద కాస్టింగ్ ఉంది. రవి ప్రకాష్ గారు గానీ, తాగుబోతు రమేష్ గారు తాగుబోతు రమేష్ గారి కామెడీ ఉంటుంది సార్. అంటే ఆయన చాలా సినిమాల్లో ఆయన తాగుబోతు క్యారెక్టర్ చూసాం, ఇందులో కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ తాగుబోతు క్యారెక్టర్ గా చూసాము. ఆయన ఇచ్చిన కీ వల్లనే మెయిన్ లీడ్ చేసిన రవి ప్రకాష్ గారు ఇందులో మనకి విలన్ ను పట్టుకుంటాడు. యాక్చువల్ గా మనము విలన్ నే హీరో అనుకుంటాం, హీరోనే విలన్ అనుకుంటాం. ఎన్నో ట్విస్ట్లు అండి. నిజంగా మన ఈ సినిమా చూసిన తర్వాత ఎంతో మంది చిన్న అమ్మాయిలు గాని, కాలేజ్ అమ్మాయిలు గాని ఎవడో ఏదో ఇస్తాడు, వాడు ఇచ్చే మంచి తిండి గాని, వాడు ఇచ్చే గిఫ్ట్ గాని అట్రాక్ట్ అవ్వకుండా వాళ్ళ యొక్క మాన ప్రాణాలను కాపాడుకుంటారని ఆశిస్తున్నాను. విద్రోహి మాత్రం సినిమా మాత్రం ఉంది భయ, సూపర్ తో ఉందండి. ఇది చిన్న సినిమా అయితే కాదు,